ఇక బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ది, అలాగే నందిన్ రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం, అలాగే బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో మన అక్షయ్ కుమార్ గారు నడిచిన వెల్కమ్ టు ది జంగల్. ఈ మూడు సినిమాలు కూడా ఈరోజు ఆదివారం అన్ని సినిమాలకి కలిసి రావడం జరిగింది. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూడు సినిమాలు కూడా చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ మూడు సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా నందిన్ రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నడిచిన సినిమా మా ఇంటి బంగారం ఈరోజు ఆదివారం అదిరిపోయే కలెక్షన్స్తో ఈ సినిమా దూసుకెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఈ సినిమాకి మంచి మౌత్ టాక్ రావడం జరిగింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి మంచిగా కనెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు సండే హాలిడే కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి దొరకడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 13,15,00,000 వసూలు చేసింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి శుక్ర, శని, ఆది 3 రోజుల వీకెండ్ రావడం జరిగింది. మొదటి 3 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 9 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 73 కోట్ల రూపాయలని శనివారం వరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఆదివారం మరి ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి పొటెన్షియల్ పట్టుకోవడం జరిగింది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 6 కోట్ల వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్లో దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 7,31,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 1,40,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఆదివారం రోజు సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 8,71,00,000 రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనల్గా నందిన్ రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 81,71,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో 80 కోట్ల వరకు అయితే సినిమా చేరుకోవడం జరిగింది. ఇంకొక 20 కోట్ల రూపాయలు అందుకుంటే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా వెల్కమ్ టు ది జంగల్. ఈ సినిమా కూడా మొదటి ఆర్ట్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కామెడీ ఓరియంటెడ్ బేస్డ్గా ఈ సినిమా రావడం జరిగింది. సో అందరినీ కూడా ఈ సినిమా ఆకట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ రోజుకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది శుక్రవారం రోజు. అలాగే శుక్రవారం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి శనివారం కూడా అదిరిపోయే కలెక్షన్స్తో ఈ సినిమా దూసుకెళ్ళడం జరిగింది. రెండో రోజు శనివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ మార్కెట్ వచ్చేసి 29,60,00,000 రూపాయలు వసూలు చేసింది. సో శుక్రవారం కంటే శనివారం అధికంగా కలెక్షన్స్ రావడం జరిగింది. శనివారం కంటే ఈ రోజు ఇంకా అద్భుతంగా కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఈ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలోనే దాదాపుగా 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 29,50,00,000 రూపాయలని ఈ సినిమా ఈరోజు ఇండియాలో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఆదివారం రోజు వెల్కమ్ టు ది జంగల్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 35,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనలీ అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 94 కోట్ల రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉంది. అంటే రేపు మండే కదా, మండే కలెక్షన్స్తో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. అండ్ లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందని చూడాలి. ఎందుకంటే 3వ తారీఖు ఆల్ఫా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే నాగబంధం కూడా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా మన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 25 రోజులు ఈ రోజుతో కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ రోజు వరకు ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకి వీకెండ్ అనేది 4 రోజులు రావడం జరిగింది. ఎందుకంటే సినిమా గురువారం రిలీజ్ అయింది. సో గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో కలిపి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 292 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే సినిమా మొదటి 7 రోజుల్లో మొదటి వారం గడిచిపోయేలో కూడా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 24 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా నిన్నటికి శనివారానికి దాదాపుగా 426 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావట్లేదు. అయినప్పటికీ కూడా ఇండియన్ మార్కెట్ నుంచి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈరోజు
బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1,30,00,000 రూపాయలని వరల్డ్ వైడ్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే సినిమా రిలీజ్ దాదాపు 25 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ ఇంత మంచి కలెక్షన్ సొంతం చేసుకుంటుందంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో ఫైనల్లీ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనల్లీ ఈ రోజు వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో వచ్చేసి దాదాపుగా 427,30,00,000 రూపాయలనైతే ఈ సినిమా ఇప్పటివరకు వసూలు చేయడం జరుగుతుంది. అయితే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఏదైతే ఉందో పెద్ద సినిమాకి ఇది ఫైనల్ గా మనకి ఎప్పుడు ఇవ్వడం జరిగింది, 400 కోట్లలోకి అయితే అడుగు పెట్టినప్పుడు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం ఏదైతే మనం యాడ్ చేసుకోవడం జరుగుతుందో అది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మీడియా అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు 450 కోట్లు 440 కోట్లు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ అఫీషియల్గా మనం ఏదైతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో ప్రొడ్యూసర్ రిపోర్ట్కే ఆ తర్వాత నుంచి మనం ట్రేడ్ రిపోర్ట్ అనేది అఫీషియల్గా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ప్రొడ్యూసర్ రిపోర్ట్ వేసుకున్న ఒక 435 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే సినిమా 427 కోట్ల వరకు అయితే ఇప్పటి వరకు చేరుకోవడం జరిగింది. సో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఇక్కడ వరకు రావడం జరిగింది. మరి సినిమాకి ఏం స్క్రీన్స్ ఉన్నా 3వ తారీఖు వరకు ఉంటాయి. ఎందుకంటే 3వ తారీఖు మనకు నాగబంధనం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే నార్మల్ డేస్లో మనకు 1 కోటికి మించి తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇక 3 తారీఖు నుంచి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జూలైలో చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇక స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఏంటంటే మాక్సిమం పెద్ద సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటి నుంచి వస్తున్న మనం ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం యాడ్ చేసుకున్నా కానీ 435-440 కోట్ల మధ్య వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ అనేది అఫీషియల్గా 400 కోట్లలోకి చేరిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ అనేది మనం అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు. మరి ఇక రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా డౌటే. సో ఫైనల్గా ఇదనమాట మా ఇంటి బంగారం పెద్ద ఇంకా వెల్కమ్ టు ది జంగల్ మూవీకి సంబంధించి ఆదివారం సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. Mm-hmm.